రేవంత్ రెడ్డి పొలిటికల్ బ్రోకర్. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అంటారు. దోపిడీ ప్రభుత్వం. నేను బీజేపీ పార్టీ గురించి అడుగుతుంటే మీరు తెలుగుదేశం పార్టీ గురించి డిస్కషన్ చేస్తున్నారు. అంటే తెలుగుదేశం లేదు బీజేపీ లేదంటారా? బీజేపీలో కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు, జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, రూపాయి ఆశించకుండా పార్టీ మీటింగ్ అంటే లంచ్ బాక్స్ కూడా కట్టుకొని వచ్చి తినే రోజుల్లో కూడా ఉన్నారు కార్యకర్తలు. అలాంటి కార్యకర్తల్ని మీరు గుర్తించట్లేదు. ఎక్కడ నిజాయితీ అనేది వాళ్ళకి అసలు బ్లడ్లో లేదు. వాళ్ళకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబ్బుల ద్వారా ఆయన నాయకుడైంది తప్ప ఆయనకి ఏ నిజాయితీ ఉంది? అసలు బీజేపీకి టీడీపీకి సంబంధం లేదు. ఖమ్మంలో బీజేపీ లీడర్స్ లేరంటారా? చేసాము మేము అనేక. మీకు ఎంతో, మీ పార్టీ నుంచి వద్దాం స్టార్టింగ్. మీకు ఎంతో ఇష్టమైనటువంటి నాయకుడు మన పిఎం నరేంద్ర మోడీ గారి గురించి ఒక్క మాట. గ్లోబల్ లీడర్ అంటే ఖండిస్తారో వాళ్ళని ఈ సమాజం గుర్తిస్తుంది. మీరు గుర్తింపు అన్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా. తుమ్మల నాగేశ్వరరావు బొమ్మ అంటే బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అంటున్నారు, దానికి మీరేమంటారు? ఖచ్చితంగా మతతత్వ పార్టీ బీజేపీ, అందులో ఎటువంటి సందేహం లేదు. రాహుల్ గాంధీ పప్పు 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 పప్పు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియో ప్రెజెన్స్ ది లీడర్ కామన్ మ్యాన్ టు పొలిటీషియన్. ఈరోజు ఈ షోలో మనతో పాటు మన స్టూడియోలో బీజేపీ పార్టీ నుంచి పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొంది ఒక్కడికి కూడా వెనక్కేయకుండా ప్రజల కోసం అనునిత్యం పోరాడుతున్నటువంటి నున్నా రవి గారు మనతో పాటు ఉన్నారు. నున్నా రవి గారి మాటల్లోనే బీజేపీ పార్టీ డిస్టిక్ లో గానీ స్టేట్ లో గానీ పరాజయం పొందడానికి గల కారణం ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది అనేది మన నున్నా రవి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగున్నా. మీ అందరికి కూడా టచ్ స్టూడియో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ ఎలా ఉంది ప్రెసెంట్ మీ బీజేపీ జర్నీ? చాలా బాగుంది. అన్నిత్యం ప్రజల సమస్యల గొంతుకై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల కోసం అనునిత్యం పోరాటం చేస్తున్నాం. నిజంగా పోరాటం చేస్తున్నారంటారా? ఈ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఖమ్మం జిల్లాలో కూడా ప్రజల గొంతుకై భారతీయ జనతా పార్టీ మాత్రమే పోరాటం చేస్తుంది. ఇది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. కాకపోతే మా శక్తి తక్కువ ఉండొచ్చేమో కానీ మా పోరాటం మాత్రం చాలా అద్భుతమైనటువంటి పోరాటమే, అందులో సందేహం ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీరు పోరాటం గురించి కొద్దిసేపాకి మాట్లాడుకుందాం ఈ పాయింట్ని. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఏదైతే ఖమ్మం జిల్లా బీజేపీ నాయకత్వం ఉందో అది 100% సక్సెస్ అవుతుందంటారా? ఖచ్చితంగా 100% సక్సెస్గా గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి జిల్లా నాయకత్వం ఖచ్చితంగా సక్సెస్ అయినటువంటి విషయాన్ని రాష్ట్ర పార్టీ కూడా గుర్తించింది. ఇది సక్సెస్ఫుల్ జర్నీ లాగానే చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇక్కడ కూడా స్థానికంగా సభ్యత పరంగా కానీ అన్ని రకాలు కూడా తెలుగుదేశం పార్టీ కూడా సంస్థాగతంగా బలోపేతమైనటువంటి జిల్లా. ఇక్కడ మీరు సెంట్రల్ పార్టీ, నేను బీజేపీ పార్టీ గురించి అడుగుతుంటే మీరు తెలుగుదేశం పార్టీ గురించి డిస్కషన్ చేస్తున్నారు. అంటే తెలుగుదేశం లేదు బీజేపీ లేదంటారా? అట్లనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం గురించి చెప్పే క్రమంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ, సో ఇప్పుడు ఉన్నటువంటి గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవన్నీ కూడా సంస్థాగతంగా బలోపేతం అయ్యే దిశలో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు బలోపేతం అన్నారు కదా, బీజేపీ వల్ల టీడీపీ బలపడుతుందా, టీడీపీ వల్ల బీజేపీ బలపడుతుందా? అసలు బీజేపీకి టీడీపీకి సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు మరి మీరు టీడీపీ గురించి ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు? అంటే జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం, ఈ రాజకీయంగా ఉన్నటువంటి ఈ చరిత్రని మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కమ్యూనిస్టుల గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, అదేవిధంగా తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీల గురించి కూడా చెప్పారు. ఓన్లీ తెలుగుదేశం గురించి మాత్రమే కాదు. రవి గారు, ఇప్పుడు మీరు మ్యాక్సిమం అంటే కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో ఉన్నారు. మీ ఎడ్యుకేషన్ చూసుకున్నా కానీ, మీ
యువత స్టేజ్ లో ఉన్నప్పుడు కానీ యూత్ స్టేజ్ లో ఉన్నప్పుడు కానీ ఎస్ఎఫ్ఐలో కొంచెం యాక్టివ్ కార్యకర్తగా ఉండేవాళ్ళంట, స్టూడెంట్ లీడర్ గా. ఎస్ఎఫ్ఐ నుంచి ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి బీజేపీకి రావడానికి కారణం ఏంటి? మూటాపురం గ్రామం, నాది నేలకొండపల్లి మండలం మూటాపురం గ్రామం. అక్కడ మా కుటుంబ నేపథ్యం అంతా కూడా అదొక కమ్యూనిస్ట్ గ్రామం. మా కుటుంబ నేపథ్యం కమ్యూనిస్ట్ పార్టీ, మా నాన్నగారు కావచ్చు, మా కుటుంబం మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి సందర్భం. అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ రెండింటి మధ్యనే ఉండేది. కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్గా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఉండేది. విద్యార్థి సంఘాల్లో కూడా ఎన్ఎస్యుఐ, పీడిఎస్యు అవి ఉన్నప్పటికి కూడా అది పీడిఎస్యు నామమాత్రంగా ఉన్నది. పెరుగుతున్నటువంటి వయసులో అనుభవాలు అనేక రకాలుగా చూసుకున్నప్పుడు ఈ దేశంలో అభివృద్ధి చెందగాలంటే అప్పుడున్నటువంటి ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అటువంటి సందర్భం చూసినప్పుడు ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ అవసరం. భారతీయ జనతా పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగేటువంటి పార్టీ అనేది మేము ఆలోచన చేసి ఆ రోజు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ సో పార్టీ ఓన్లీ కాంగ్రెస్ ని ఓడించే సత్తా బీజేపీకి ఉంది అని ఒకే ఒక్క కారణంతో మీరు ఎస్ఎఫ్ఐ నుంచి బీజేపీలోకి జాయిన్ అయ్యారు అంటారు. అంతే. సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబ పార్టీ. కేవలం ఒక కుటుంబ పార్టీ, ఏ కుటుంబానికి మాత్రమే అటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ అనేది. ఓకే, మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అంటున్నారు. కొంతమంది ప్రజలు ఏమంటున్నారు అంటే బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అంటున్నారు. దానికి మీరేమంటారు? ఖచ్చితంగా మతతత్వ పార్టీ బీజేపీ, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మతతత్వ పార్టీ అని. మొన్న రీసెంట్ గా మోడీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ముస్లిమ్స్ ఇంట్లో కూడా నాకు భోజనం పెట్టారు అని. మీరేమో మతతత్వ పార్టీ అంటే ఏ మతానికి సపోర్ట్ అంటారు బీజేపీ పార్టీ? ఖచ్చితంగా మెజారిటీ ఉన్నటువంటి హిందువులకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో హిందువుల పక్షాన నిలబడి హిందువుల కోసం పోరాటం చేసేటువంటి పార్టీ అనేది చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. కారణం హిందువుల కోసం పోరాటం చేసే పార్టీ అంటారా, హిందువుల కోసమే పుట్టిన పార్టీ అంటారా? హిందువులకి అన్యాయం జరుగుతుంటే ఈ దేశం మత ప్రాతిపదికన విభజన జరిగింది. విభజన జరిగినప్పటికీ కూడా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కేవలం ఒక హిందుత్వం అనేటువంటి ముద్ర వేసినటువంటి విధానాన్ని మేము ఖచ్చితంగా ప్రజలకి అదే అవసరం అనుకుంటే అనుకున్నా పర్లేదు, మాది మతత్వ పార్టీ అనుకున్నా పర్లేదు అనే విధానంతో ఉంటున్నాం తప్ప కేవలం ఇది వేరే మతాన్ని కించపరచాలనో వేరే మతాన్ని ఇక్కడ లేకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ కాదు. హిందువులకి అనుకూలంగా ఉంటాం, హిందువులకు అన్యాయం జరిగితే మేము పోరాటం చేస్తాం హిందువుల పక్షాన. దాన్ని మీరు ఇప్పుడు పోరాటం అంటున్నారు కదా, ఎగ్జాంపుల్ గా చాలా రాష్ట్రం మొత్తం మీద చాలా విగ్రహాల ధ్వంసం జరిగిన ఒక ఖమ్మం డిస్టిక్ లో, ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పట్టణంలో ఒక్కటంటే ఒక్కళ్ళు కూడా ఖండించినట్టు ప్రెస్ మీట్ పెట్టలేదు, ర్యాలీలు చేయలేదు, ధర్నాలు చేయలేదు. దానికి కారణం ఏంటంటారు? అంటే ఖమ్మంలో బీజేపీ లీడర్స్ లేరంటారా? చేశాం మేము. అనేక హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలను విగ్రహాలు ధ్వంసం చేసినటువంటి సందర్భాల్లో ఖమ్మంలో కూడా మేము నిరసన వ్యక్తం చేశాం. చరిత్ర చూసుకోండి, మా ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. సో మీరైతే ఫైట్ చేశారంటారు ఖమ్మంలో? 100% చేస్తూనే ఉంటాం ఎప్పుడైనా. 100% చేస్తాం మా శక్తి మేరకు. చాలా మీరు ఎవరైతే ఖమ్మంలో ఓటర్స్ ఉన్నారో మీ బీజేపీ కార్యకర్తలే నాతో డిస్కషన్ చేసిన సందర్భంలో మా బీజేపీలో ఖమ్మంలో నాయకత్వ లోపాలు చాలా ఉన్నాయి, దానివల్ల మేము ఏమి చేయలేకపోతున్నాం, దానివల్ల మేము ఏమైనా చెయ్యాలి అన్నా కానీ సైలెంట్ కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పి మీ కార్యకర్తలు బాధపడుతున్నారు. దానికి మీరేమంటారు? అంటే వాళ్ళకి అవగాహన లేదు. మీ కార్యకర్తలకి అవగాహన లేదంటారా? అట్లా మాట్లాడిన వాళ్ళకి అవగాహన లేదు. మీ కార్యకర్తలే మా కార్యకర్తలు అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇది కార్యకర్తల బేస్డ్ పార్టీ. దీనికి నాయకత్వం వహించాల్సింది పైనుంచి ఎవరో దిగిరారు. ఛత్రపతి శివాజీ ఇక్కడికి రారు. మనమే ప్రతి కార్యకర్త ఛత్రపతి శివాజీ అయి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి కార్యకర్తపై ఉన్నటువంటి నైతిక బాధ్యత. ఇది ఒకళ్ళ మీద అలాంటప్పుడు మోర్చాలు ఎందుకు పెడుతున్నారు, వాళ్ళకి ప్రెసిడెంట్లు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఎందుకు టౌన్ ప్రెసిడెంట్? ప్రతి ఒక్క కార్యకర్త లీడరే అయినప్పుడు ఇది ఆర్గనైజేషన్ పరంగా, పార్టీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ పరంగా ఉన్నటువంటి విధానం అది జాతీయ పార్టీ నుంచి, అందులో ఎటువంటి సందేహం లేదు. అది వేరు. ఉద్యమాలు చేయడానికి వాళ్ళు అవసరం లేదు. ఉద్యమం చేయాలి అనుకుంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు లేకపోతే మోర్చా అధ్యక్షులు అవసరం లేదు. ప్రతి కార్యకర్త కూడా జెండా పట్టుకొని రావచ్చు. దాన్ని
ఖండించవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయనకు ఎవరైతే ఖండిస్తారో వాళ్ళని ఈ సమాజం గుర్తిస్తుంది. మీరు గుర్తింపు అన్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా, బీజేపీలో కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు, జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, రూపాయి ఆశించకుండా పార్టీ మీటింగ్ అంటే లంచ్ బాక్స్ కూడా కట్టుకొని వచ్చి తినే రోజుల్లో కూడా ఉన్నారు కార్యకర్తలు. అలాంటి కార్యకర్తల్ని మీరు గుర్తించట్లేదు, ఓన్లీ డబ్బున్న కార్యకర్తలే మీరు గుర్తిస్తున్నారు అనేది మీ కార్యకర్తల డిస్కషన్. చాలా తప్పు. భారతీయ జనతా పార్టీలో ఆ డబ్బున్న కార్యకర్తలు అనేవాళ్ళే తక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా సామాన్య కార్యకర్తే, పేద కార్యకర్తే. అందరూ కూడా ఏమీ ఆశించకుండా అనేక సంవత్సరాలుగా మీరు చెప్పినట్టుగా జెండా కోసం, దేశం కోసం, ధర్మం కోసం అనేక ఇబ్బందులు పడ్డ, అనేక కేసుల పాలైనా కూడా, కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా జైలు పాలైనా కూడా కష్టపడే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి గుర్తింపు అనేది 100% ఉంది. అందులో ఉదాహరణే నేను. నున్నా రవికుమార్ అనే వ్యక్తి చాలా సామాన్య కార్యకర్త. నన్ను గుర్తించి రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, జిల్లా పార్టీలో మంచి గుర్తింపు ఇవ్వటం అనేది ఇక్కడ నేనే ఉదాహరణ. వేరే సో మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, ఎమ్మెల్యే సీట్ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేశారు పోయిన గత సాధారణ ఎలక్షన్స్లలో. మీ ఎలక్షన్స్లో పోటీ చేసిన సమయంలో మీ ఓట్ బ్యాంక్ ఏమైంది? మీ బీజేపీ కార్యకర్తలు మీకు కూడా సపోర్ట్ చేయని సందర్భాలు ఏర్పడ్డాయి. దేనికి? అటువంటిదే లేదు. అప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి ఇద్దరు కూడా పెద్ద పారిశ్రామికవేత్తలు, అనేక కోట్ల రూపాయల అధిపతి ఉన్నటువంటి నేపథ్యం. అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని పాలేరు నియోజకవర్గంలో, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్కన పెడితే పాలేరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ప్రతి కార్యకర్తని అంగడిలో సరుకులు కొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ సరుకుల్లో మీ బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. దానికి భారతీయ జనతా పార్టీకి 1980 ఓట్లు వచ్చినాయి. అటువంటి సందర్భంలో కూడా ఓటుకి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఇచ్చినటువంటి సందర్భాల్లో కూడా దరిదాపు 2,000 ఓట్లను భారతీయ జనతా పార్టీ గుర్తుపై, అక్కడ నున్నారవి ఉండా, ఇంకొక వ్యక్తి ఉండా అనేది చూడకుండా 2,000 మంది భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఓటేశారంటేనే వాళ్ళందరి త్యాగం ఇది. అందులో తప్పుపట్టడానికి లేదు. మీరన్నట్టు పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు పారిశ్రామికవేత్తలు, డబ్బున్న నాయకులు. ఎలక్షన్ జరుగుతున్న టైంలో కందాల ఉపేందర్ రెడ్డి గారు కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ నిజాయితీ రాజకీయం చేశారా, డబ్బు రాజకీయం చేశారా? మొత్తం డబ్బు రాజకీయం. ఎక్కడ నిజాయితీ అనేది వాళ్ళకి అసలు బ్లడ్ లో లేదు. వాళ్ళకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిలో కూడా నిజాయితీ లేదంటారు మీరు? అసలు నిజాయితీ, అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఏంటి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇక్కడ ఈ జిల్లాలో ప్రజల కోసం చేసిన పోరాటాలు ఏంటి? ఇక్కడ రైతుల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం, ఎవరి కోసం ఏ పోరాటాలు చేసి ఆయన నాయకుడేండు? కేవలం డబ్బు, కాంట్రాక్టులు చేసుకోవటం, డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బుల ద్వారా ఆయన నాయకుడేంటి తప్ప ఆయనకి ఏ నిజాయితీ ఉంది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిలో నిజాయితీ లేదు, డబ్బు రాజకీయమే అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. డబ్బు అనేది ఇయ్యాల కాకపోతే రేపైనా వెళ్తుంది. కానీ ఒకనొక సందర్భంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంది అధికారంలోకి వచ్చాక చాలా మందికి చాలా రకాలుగా సహాయపడ్డారని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళందరికీ మీరేం చెప్తారు? అంటే సహాయం అంటే ఏంటి? డబ్బే కదా. డబ్బు ఆర్థిక సహాయం చేసి ఆయన మహాత్ముడైపోతే అనేక త్యాగాలు చేసి, అనేక ప్రజల కోసం పోరాటాలు చేసి, జైలుకి వెళ్ళి కేసుల పాలైన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక ఆయన ఇంటికాడ కూర్చొని, ఆయన పెద్ద బంగ్లాలో కూర్చొని, ఆయన కాంట్రాక్టర్ ద్వారా వచ్చినటువంటి 1,000 కోట్లు, అక్రమంగా వచ్చినటువంటి 1,000 కోట్లలో తలా 1,00,000 రూపాయలు ఇచ్చి సాయం చేస్తే దాన్నే త్యాగం అనుకొని, దాన్నే సహాయం అనుకుంటే ఈ సమాజం కోసం, అణగారిన వర్గాల కోసం పోరాటం చేస్తున్నటువంటి మాలాంటి కార్యకర్తలను ఏమనాలి? అంటే మీరు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంగ్లా పరిపాలన చేస్తున్నారు తప్ప ప్రజా పరిపాలన చేయట్లేదు అని మీరు అంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా పరిపాలన ప్రజల్లోకి రావట్లేదా? అసలు అవకాశం లేదు. ఆయన చరిత్రలో ఎప్పుడూ లేదు. గత ఎంపీగా ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయినప్పుడు కూడా లేదు. ఆయన ఎప్పుడు కూడా ఖచ్చితంగా బంగ్లాలో కూర్చొని, ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని పరిపాలన చేస్తాడు. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక వాల్యూ భూములన్నింటినీ కూడా కబ్జా చేసుకొని ఆయన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాడే తప్ప ఈ ప్రజల గురించి ఏం లేదు. ఇక్కడ ప్రజల గురించి చేస్తాడు అంటే అడిగినప్పుడు తలా ఎన్నో కానీ డబ్బులు ఇస్తాడు. అదే ఈయన ప్రజల కోసం చేస్తున్నటువంటి పనిలాగా కనపడుతుంది తప్ప
మరి ఎందుకు ఇప్పుడు మీరు అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డబ్బు రాజకీయంతో పాటు కబ్జాలు కూడా చేస్తున్నారు అంటున్నారు. ఆ కబ్జాల మీద ఏ ఒక్క రోజు కూడా బీజేపీ పార్టీ బీజేపీ కార్యకర్తలు ఎందుకు ఖండించట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. సమయం ఎప్పుడు చేస్తుంది? ఇంకా సమయం వచ్చినప్పుడు ఎన్ని ఆధారాలతో తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఈ ప్రజలకి అటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి గురించి ఖచ్చితంగా బహిర్గతం చేస్తాం. ప్రజలందరికీ కూడా వివరాలు తెలియజేస్తాం. ఇప్పుడు ఓకే, మీది పాలేరు నియోజకవర్గంలో ఒక అపోజిషన్ లీడర్ గా మీరు నిల్చున్నారు. పాలేరులో అభివృద్ధి జరుగుతుందా లేదా? పాలేరులో జరుగుతున్నటువంటి అభివృద్ధి మొత్తం కూడా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులని ప్రతి కార్యకర్తకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి 5 లక్షలు పంచుకొని వాళ్ళు సిమెంట్ రోడ్లు విస్తరిస్తున్నారు. మీ సెంట్రల్ డబ్బులతోనే గవర్నమెంట్ అభివృద్ధి జరుగుతుంది అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. రాష్ట్రం నుంచి ₹1 తీసుకొచ్చినటువంటి సందర్భం ఏమంటే చెప్పండి. రైట్. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఓన్లీ అది హెల్త్ కి సంబంధించినటువంటి చెక్కులు తప్ప కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చినాయా చూడండి. సో ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి కొంత డబ్బు ఇస్తుంది. ఆ డబ్బులతోనే ఇప్పుడు రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ జరుగుతుందని మీరు అంటున్నారు. మరి మీరు ఇంత అమౌంట్ ఇస్తున్నా కానీ ప్రజల్లోకి మీరు ఎందుకు దీన్ని తీసుకెళ్ళలేకపోతున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఇంత ఉంది అని ప్రజలకి పూర్తిగా విషయాలన్నీ తెలియదు అని మేము అంటున్నాం. 100% తప్పది. ప్రజలు చాలా చైతన్యవంతులు, అన్ని విషయాలు తెలుసు. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు అనే సంగతి తెలుసు. కానీ ఎందుకు చెప్పట్లేదు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సర్పంచులు, పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఒకే గొడుగు కింద ఉన్నారు. వాళ్ళని వ్యతిరేకించి మాట్లాడే పరిస్థితి లేదు ప్రజలకి, సామాన్య ప్రజలకి. మీరేమో సమయం వచ్చినప్పుడు అది చూపిస్తారు. మీరేమో స్టేట్ ప్రెజర్స్ వల్ల బయటికి రావట్లేదు అంటున్నారు. ప్రజలేమో డిస్టిక్ కానీ స్టేట్ నాయకత్వ లోపం వల్లనే సెంట్రల్ గవర్నమెంట్ చేసే అభివృద్ధి పనులు జనాల్లోకి వెళ్ళట్లేదు అంటున్నారు. ఇక్కడ టోటల్లీ నాయకత్వ లోపమే అంటున్నారు. దానికి మీరేమంటారు? అసలు నేను ఇందాక చెప్పాను, ఇక్కడ నాయకులు అనేవాళ్ళు ఎవరు లేరు. భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తలందరూ నాయకులే. సామాన్య ప్రజలంతా భారతీయ జనతా పార్టీ సైనికులే. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ గ్రామాలకి ఏమొస్తున్నాయి అనే విషయం అందరికీ తెలుసు. తెలిసినా కూడా సందర్భం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు చెప్తారే తప్ప వద్దాక ఇప్పుడు బీజేపీ ఇచ్చింది, కేంద్రం ఇచ్చిందంటే వాడికి అన్నీ కట్ అవుతున్నాయి. రేషన్ రాదు, నీకు కళ్యాణ లక్ష్మి రాదు, లేకపోతే నీకు ఇల్లు రాదు, అన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి సామాన్య ప్రజలంతా కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకటి మీరు అన్నట్టుగా ఈ ప్రజలకు కావాల్సింది ఏంటంటే భరోసా ఇచ్చే నాయకుడు, ఒక బలమైనటువంటి నాయకుడు కావాలని ఆ భరోసా ఇచ్చే నాయకుడే లేడంటున్నాం కోరుకుంటారు. అది భరోసా ఇచ్చే నాయకుడు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాగా అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వటం, శ్రీనివాసరెడ్డి లాగా అన్ని రకాలుగా ఆదుకుంటాడనే భరోసా వాళ్ళు కోరుకుంటారు. అట్లా మనం భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతించదు. మీ మాటలు చూస్తుంటే బీజేపీ ఖమ్మం డిస్టిక్ లో బీజేపీ టార్గెట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డే అన్నట్టుంది. ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డే కాదు, ఒక ఖమ్మం కాదు, వేరే వేరే జిల్లాల్లో కూడా ఇటువంటి ఆర్థిక నేరగాళ్ళు అది రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళ రాజ్యాలు వెళ్తున్నటువంటి సందర్భాల్లో సామాన్య ప్రజలు, సామాన్య నాయకుల్ని కొంచెం లేటు పట్టొచ్చు కానీ గుర్తిస్తారు అనేది నా విశ్వాసం. మేము ఎంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి టాపిక్ అంత తగ్గిద్దాం అనుకున్నా మీరు ఒక స్టేట్మెంట్ వదులుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక నేరగారు అన్నారు, ఇప్పుడు సిబిఐ ప్లస్ ఐటీ ఇదంతా మీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. ఎన్నో ఐటీ సోదాలు కూడా జరిగాయి. అయినా కానీ ఒక్క ప్రూఫ్ తో ఒక్క దాంట్లో కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటారు? ఖచ్చితంగా ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఆధారాలతో పాటుగా అన్నిటినీ ఎల్లబెట్టే సందర్భం ఉంది. అనేక సార్లు రైడ్లు దొరికినాయి. ఆయన కొడుకు అధికారం అయిపోయాక ఆయన కొడుకుది అంతా కూడా ఫైల్ అవుతుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోద్ది. అది ఈడీ, సిబిఐ అన్నీ చేసుకుంటాయి కాబట్టి అందులో మనం మాట్లాడకూడదు. అది అన్నీ కూడా కనపడుతూనే ఉన్నాయి కదా. ఖమ్మం డిస్టిక్ వచ్చేసరికి 3 మంత్రులు ఉన్నారు, తుమ్మల గారు, పొంగులేటి గారు, బట్టి గారు. ఈ 3 కలిసి ఖమ్మానికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడున్న పరిస్థితిలో 3 మంత్రులు
ఈ జిల్లాకి భరోసా కల్పిస్తారనుకున్నాం. ఉమ్. ఉన్నటువంటి అవకాశాన్ని ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారనుకున్నాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ మూడు ముక్కలాట నడుస్తుంది. ఇక్కడే కాదు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. రాష్ట్రం ఎంతసేపు అప్లికేషన్లు తీసుకోవటం, ఎంక్వైరీలు చేయటం, దాన్ని మొత్తం కూడా సర్వేల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధికి నిధులు కేటాయించడం కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది, ఇంతవరకు ఏమి ఇచ్చారు అసలు? ఇక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గ్యాస్ సబ్సిడీ అనుకుంటా సగం గ్యాస్ సబ్సిడీ అని ఇస్తూనే ఉన్నారు. చెప్తా, గ్యాస్ సబ్సిడీ అనేది సగం మందికి కూడా రాలేదు. కేవలం ఇది వీళ్ళు ఏం చేశారు, మహిళలకి ఉచితంగా బస్సులు అని చెప్పి అది పెట్టి సగం బస్సులను క్యాన్సిల్ చేశారు. అసలు బస్సులు ఊళ్ళల్లో ఆగట్లేదు, పల్లెటూర్లలో బస్సులు ఆగట్లేదు, బస్ సర్వీసులన్నీ రద్దు చేశారు. ఈ రెండు పథకాలు తప్ప వీళ్ళు చేసినటువంటి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రాసెస్ లో ఉంది కదా. ఇందిరమ్మ ఇళ్ళకి ప్రాసెస్ ఎప్పటి నుంచి అవుతుంది? ఇంకా అయితేనే ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ళకి ఒక కమిటీ, దానికి ఒక యాప్, ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇది ఇప్పట్లో ఇచ్చే కాదు. గతంలో చూసినాం, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించి అట్లా చూపించాడు. దాన్ని ఇట్లా చూపించి కనీసం 4 సంవత్సరాలు అట్లే పడవబడి ఉన్నాయి తప్ప ఎవరికి ఇవ్వలేదు. ఊరికో 10 ఇళ్ళు కట్టి ఎవరికి ఇవ్వకుండా అటు చూపించుకుంటా ఇది నీకే నీకే అనుకుంటా ఊళ్ళో ఓటర్లందరినీ కూడా ప్రభావితం చేయడానికే అవి పెట్టింది తప్ప ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా అదే రకంగా గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల వరకు మీకు ఇస్తాం అనుకుంటా అది కాలయాపన చేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాని ఊసు కూడా ఉండదు. ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు ధరణి అని ఒక పోర్టల్ తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ధరణి తీసేసి భూమాత అనే ఒక పోర్టల్ తీసుకొని వచ్చారు. ఈ రెండింటి వల్ల ప్రజలకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా? ఈ రెండింటి వల్ల ధరణి అనేది తీసుకొచ్చి కబ్జాలకు పాల్పడ్డది కేసీఆర్ కుటుంబం. అనేక అన్యాక్రాంత భూములన్నింటినీ కూడా కబ్జా చేసుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా కబ్జా చేసుకుంది. అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు వీరు కూడా భాగస్వామ్యం ఉంది. వీళ్ళంతా కూడా అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు ఇటు వచ్చి ఈ భూమాత అనేది పెట్టి కూడా ఇది కబ్జాల కోసమే తప్ప ఇది రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగపడే కార్యక్రమాలు ఈ ప్రభుత్వాలు రెండు కూడా చేయవు. ఇది కేవలం దోపిడీ ప్రభుత్వం తప్ప ప్రజల కోసం చేసే అయితే ఏం కనపట్టలేదు. సో ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అంటారు. ఖచ్చితంగా దోపిడీ ప్రభుత్వం ఇది. అంటే ఎందుకు అంత భారీ స్టేట్మెంట్? అంటే మీరు పార్టీ వైజ్ చెప్తున్నారా, ఒక నార్మల్ ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నారా? కామన్ మ్యాన్ గా చెప్తున్నా. ఇక్కడ దోపిడీ తప్ప కాంగ్రెస్ చరిత్ర చూసుకుంటే ఎప్పుడైనా ఇదే. గత పాలనలో కూడా కాంగ్రెస్ పార్టీ దోపిడీ జరిగింది తప్ప ఈ పేద ప్రజల కోసం అనేక సంవత్సరాలుగా ఒక మహిళలకి గౌరవం కల్పించడానికి ఒక బాత్రూమ్ లెట్రూమ్ కట్టించినటువంటి పాపన్న పోయిందా? ఈ రోజు కూడా సామాన్యుల్ని పేదల్ని అకౌంట్ లేనటువంటి అనేక మంది ఎందుకు ఉండాల్సి వచ్చింది ఇన్ని సంవత్సరాలు? నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు అని చెప్పి ఇవన్నీ చూసుకుంటే కేవలం ఇది దోచుకోవడానికి ఇతర దేశాలకు మద్దతుగా ఉండటానికే ఈ కాంగ్రెస్ పార్టీ ఉందనే సంగతి చరిత్ర చూసుకున్నా తెలిసిపోతుంది. మీ మాటల్లో చూసుకుంటేనేమో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, ప్రజల్లోనేమో అంత వ్యతిరేకత కనబడట్లేదు. ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు కనపడలేదంటే గతంలో ఇక్కడ కుటుంబ పాలన, అవినీతి పాలన అంతమొందించడానికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరిగినటువంటి ఉద్యమాలే కారణం. అది అనూహ్యంగా రేవంత్ రెడ్డి దాన్ని హైజాక్ చేసింది తప్ప ఇక్కడ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేరు. భారతీయ జనతా పార్టీ క్రెడిటే ఈరోజు కేసీఆర్ ఓడిపోతారు. సో ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పువ్వాడ అజయ్ కుమార్ ఎక్స్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారి అనుసంధానంలోనే మీ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం పార్టీ అధ్యక్షుడు నడిచారు తప్ప బీజేపీ పార్టీ కోసం నడవలేదు అని చెప్పి చాలా రూమర్స్ ఉన్నాయి. మీ కార్యకర్తల్లోనే చాలా మంది డిసప్పాయింట్ కూడా అయ్యారు. మా అధ్యక్షుడు ఇట్లా ఉండబట్టే మేము ఇట్లా ఉన్నామని. దానికి మీరేమంటారు? చాలా తప్పది, చాలా దుర్మార్గమైనటువంటి మాట. ఇక్కడ పువ్వాడ అజయ్ కుమార్ అనే ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా వ్యవహరించాడు తప్ప ఈ జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిలాగా లేడు. అనేక కక్ష సాధింపు చర్యలకి పాల్పడి కేవలం భారతీయ జనతా పార్టీని మాత్రమే టార్గెట్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త చావుకు కారణమైనటువంటి నేపథ్యంలో కూడా మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా మా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ గారి నాయకత్వంలో
ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా మా శక్తి తక్కువ ఉన్నప్పటికీ ఆయనకు అధికారంలో ఉన్న అంగబలం అధికార బలం అన్నీ ఉన్నా కూడా మేము చాలా సాహసోపేతమైనటువంటి పోరాటం చేసాం తప్ప ఇక్కడ అజయ్ కుమార్కి తొత్తులుగా ఉన్నటువంటి సందర్భం ఎప్పుడూ లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మీరు ఏదైతే పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఖమ్మం పట్టణంకి వచ్చేస్తే తుమ్మల గారు ఉన్నారు. తుమ్మల గారు మోస్ట్ సీనియర్ రాజకీయ నాయకుడు, ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ మినిస్టర్ హోదాలోనే ఉండే వ్యక్తి. అతను కూడా ఏం డెవలప్మెంట్ చేయట్లేదంటారా? ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగినా, ఖమ్మం అసెంబ్లీలో అభివృద్ధి జరిగినా, ఈ ఖమ్మం జిల్లాలో అభివృద్ధి జరిగినా కూడా కేవలం కేంద్రం ఇచ్చేటువంటి నిధులు మాత్రమే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులు ఏంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏంటో ఒకసారి చెప్పాలి. వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, చూద్దాం అసలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫండ్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇది నిర్మించను చెప్పమనండి. ఇంతవరకు ఏమైనా ఉందా? ఒక్కటి కూడా లేదు. ఆ నేషనల్ హైవేస్ వెళ్తున్నాయి, అది డెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడు మన ఖమ్మం జిల్లా చుట్టూ ఒక మణిహారం లాగా అనేక నేషనల్ హైవేస్ వెళ్తుంటే ఆ రోడ్డు ఎక్కి ఈ రోడ్డు నేనే తీసుకొచ్చానని చెప్పుకుంటాడు తుమ్మల నాగేశ్వరరావు గారు. అసలు జాతీయ రహదారులకి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఏం సంబంధం? అట్లా ఒక విజనరీ ఉండొచ్చు ఆయన, కానీ ఇక్కడ అభివృద్ధి ఏంటి, దానికి వచ్చే నిధులు ఏంటి, ఆ నిధులు తీసుకురావటంలో మీ పాత్ర ఏంటి? ఇక్కడ ఫామ్ ఆయిల్ ఉంది, ఫామ్ ఆయిల్ డెవలప్మెంట్లో జాతీయంగా మేము ఆలోచించినటువంటి విధానం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ ఫామ్ ఆయిల్ డెవలప్మెంట్ అనేది జరగాలని అది జాతీయ నాయకత్వం ఆలోచించి జాతీయ మొత్తం ఒక రాష్ట్రమే కాదు కదా, ఒక ఖమ్మం జిల్లాయే కాదు కదా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఫామ్ ఆయిల్ సాగుకి సబ్సిడీలు ఇచ్చి దానికి మద్దతు ధరని కూడా ఇచ్చి ఇతర దేశాల నుంచి దిగుమతిని తగ్గించి అటువంటి సందర్భంలో డెవలప్మెంట్ జరుగుతుంటే ఇదేదో ఫామ్ ఆయిల్ ఆయనే తీసుకొచ్చినట్టుగా, ఆయనే డెవలప్మెంట్ చేసినట్టుగా, ఆయనే ఈ రేటు పెంచినట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాడు, ప్రజల ముందు బిల్డప్లు ఇచ్చుకుంటాడు తప్ప ఇందులో వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ. తుమ్మల గారు చేసింది ఏం లేదు, బిల్డప్ తప్ప ఏమి అభివృద్ధి చేయట్లేదని మీరు అంటున్నారు. ఖచ్చితంగా చేస్తే చేసింది చెప్పుకోండి. ఫామ్ ఆయిల్కి మీకేం సంబంధం, నేషనల్ హైవేస్కి మీకేం సంబంధం? మీ ముఖ్యమంత్రి, మీ మంత్రివర్గం మీరు చేసిన తుమ్మల గారికి ఒక బిరుదు ఉంది, అభివృద్ధి ప్రదాత అని. అభివృద్ధి చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధిలో ఆయన ఊకనే చెయ్యేసి ఇది నేను చేసిన అని చెప్పుకోవటం అది కాదు. తుమ్మల గారు గతంలో రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చారు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కొన్ని అనేక చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులలో వారు చేసినటువంటి తీరుని ఎవరు కూడా కాదనలేరు, అది చెప్పుకోండి తప్పులేదు. కానీ నేషనల్ హైవేస్, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇవన్నీ జాతీయంగా వచ్చినటువంటి నిధులు, ఈ నువ్వెట్లా చెప్పుకుంటారు? మీరు చెప్పుకోవట్లేదుగా మరి. మేము చెప్పుకుంటాం, ఎప్పుడు చెప్పుకుంటారా? అది మేము చెప్పుకుంటున్నాం, మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మీరు చెప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు, అంటే అది మీ లోపం, వాళ్ళ లోపం కాదు కదా. అట్లే లేదండి, మేము చేసే పని మేము చేసుకుంటూ వెళ్తాం. ప్రచారం చేసుకోవడం కోసము అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మూడోసారి మోడీ గారికి అవకాశం ఇచ్చారు అంటే అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారానే జరుగుద్ది. ఈ దేశ రక్షణ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుద్దని చెప్పి ఈ దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసం ఎందుకుంది? మేమేమంటున్నాం అంటే సెంట్రల్ లెవెల్లో మోడీ గారు కష్టపడినంత స్టేట్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో కార్యకర్తలు కష్టపడట్లేదు, నాయకుల లోపం వల్లనే స్టేట్ లో గవర్నమెంట్ ఫామ్ కావట్లేదని మేము అంటున్నాం. అటువంటిది ఏం లేదు, మా శక్తి మేరకు మేము పోరాటం చేస్తున్నాం. కొంత మీరు చెప్పినట్టుగా జనాలకి రీచ్ కావటంలో కొంచెం తగ్గుండొచ్చు. మా పోరాటాలు మేము చెప్పుకోవటంలో కొంత తగ్గడంలో ఎవరి లోపం ఉంది? మా వైఫల్యం ఉంది, నాయకత్వంగా మా వైఫల్యం ఉండొచ్చాం, కానీ మేము పూర్తిగా ఫైనల్లీ యాక్సెప్ట్ చేస్తారు మీ లోపం ఉంది. కొంత లోపం ఉన్నమాట వాస్తవం, అందులో మేము అవునన్నా కాదన్నా దాన్ని తీసేసేది కాదు. ఫైనల్లీ డిస్టిక్ కానీ స్టేట్ కానీ బలమైన నాయకత్వం లేదు అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేశారు. అట్లా కాదు, స్టేట్ లో బలమైన నాయకత్వం లేదని అనుకుంటే ఇవాళ 8 పార్లమెంట్లు కానీ 8 మంది ఎమ్మెల్యేలు కానీ గెలిచేటువంటి మీరు 8 గొప్ప అనుకుంటున్నారు, 8 చాలా తక్కువ అనుకుంటున్నారు. ఖచ్చితంగా తక్కువే. మేము చేసినటువంటి అభివృద్ధికి ఇంకా రావాల్సిన అవసరం ఉంది, కానీ అది లోపం వల్ల జరిగింది కాదు, నాయకత్వ లోపం వల్ల జరిగింది కాదు. అప్పుడు ఉన్నటువంటి స్పాంటినెస్ ఉన్నటువంటి పరిస్థితులు,
ఇక్కడ ఆల్టర్నేటివ్గా బీజేపీ కాదు కాంగ్రెస్ అని జనాలు ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవటం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ప్రచారం, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని ఒక తప్పుడు ప్రచారం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ ప్రచారం చేయడానికి ఒక వే క్రియేట్ చేసింది మీరే కదా. అట్లే మేము ఎందుకు క్రియేట్ చేస్తాం? మేము ఎప్పుడు కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేసాం తప్ప మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా ఒత్తాసు పలకలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలు కలిసినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిసినాయి తప్ప బీజేపీ ఎవరితోటి కూడా కలవలేదు. సో రవి గారు, ఇప్పటి వరకు మీరు చాలా క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ఎందుకు డౌన్ ఫాల్ అవుతుంది, వేరే పార్టీలు ఎందుకు పైకి లేస్తున్నాయి అనే ఒక కాన్సెప్ట్లోకి వెళ్తే చాలా క్లారిటీ ఇచ్చారు. సో ఇదంతా పక్కన పెడితే మీకు నేను మీ పొలిటికల్ లీడర్స్లలో కొంతమంది పేరు చెప్తా, అది ఏ పార్టీ అయినా సరే, వాళ్ళకి మీరు ఒక్క మాటలో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారనేది మా వ్యూవర్స్కి చెప్పండి. రెడీనా? తప్పకుండా. ఓకే, మీ పార్టీ నుంచి వద్దాం స్టార్టింగ్. మీకు ఎంతో ఇష్టమైనటువంటి నాయకుడు మన పిఎం నరేంద్ర మోడీ గారి గురించి ఒక మాట. గ్లోబల్ లీడర్ అమిత్ షా, దేశ్ కి నేత యోగి, హిందూ సామ్రాట్ బండి సంజయ్, ఫైర్ బ్రాండ్ కిషన్ రెడ్డి, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు రఘునందన్ గారు, ఒక డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి, పొలిటికల్ బ్రోకర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆర్థిక నేరగాడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఒక నిజాయితీపరుడు తుమ్మల నాగేశ్వరరావు, ఒక విజనరీ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి బట్టి గారు, ఒక నిబద్ధతతోటి ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ, ఒక పప్పు 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 సోనియా గాంధీ, ఇటలీ బొమ్మ చంద్రబాబు నాయుడు, విజనరీ లీడర్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తుఫాన్. కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకతతో ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదు ఇచ్చారు. మీ పార్టీ మీద ప్రేమతో ఒక బిరుదు ఇచ్చారు. అవతర పార్టీ వాళ్ళు మీకు సపోర్ట్ కావాలి కాబట్టి వాళ్ళ గురించి గొప్పగా చెప్పారు, అంతే అంటారా? అటువంటిది ఏం లేదు. నాకు నా మనసు కనిపించిందే నేను చెప్పా తప్ప వాళ్ళ కోసం చెప్పాలంటే చాలా మంది మనం విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఫైనల్గా అయితే చూసారుగా వ్యూవర్స్, ఫైనల్లీ బీజేపీ డిస్ట్రిక్ట్ లీడర్ మన నున్నా రవి గారి మాటల్లోనే బీజేపీ పార్టీ ఏ విధంగా స్ట్రగుల్ అవుతుంది, ప్లస్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది, కొంతమంది మినిస్టర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మన నున్నా రవి గారి మాటల్లోనే తెలుసుకుందాం. మరొక కొత్త లీడర్తో, ది లీడర్ కామన్ మ్యాన్ టు పొలిటీషియన్ షోలో మరొక కొత్త లీడర్తో త్వరలో వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.